హాయ్ హలో దిస్ ఈస్ ప్రియాంక అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే కంప్లీట్ వెయిట్ లాస్. నేను ఎలా వెయిట్ లాస్ అయ్యాను ఏంటి అనేది నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ప్రెగ్నెన్సీ టైంలో నేను ఆల్మోస్ట్ 17 టచ్ అయ్యాను అనమాట, 70. సో నార్మల్ నా వెయిట్ 52. సో ప్రెగ్నెన్సీ అంటే డెలివరీ అయ్యాక ఓవరాల్గా ఉన్న వెయిట్ వచ్చేసి 67కి వచ్చాను అనమాట. అంటే ప్రెగ్నెన్సీ టైంలో కంపల్సరీ వెయిట్ అనేది మనం ఇంక్రీజ్ అవుతాం కదా. సో నేను కొంచెం ఎక్కువే అయ్యాను అనమాట, లావు. అండ్ టోటల్ 70కి రీచ్ అయ్యాను. సో డెలివరీ అయ్యాక 67కి వచ్చాను అనమాట, బేబీ వెయిట్ అదంతా తీసేసిన తర్వాత. సో 6 months వరకు అయితే నేను ఏం వెయిట్ లాస్కి అయితే ట్రై చేయలేదు. ఎందుకంటే బాబు ఫీడింగ్ అది ఇది ఉంటుంది కాబట్టి కొంచెం ఎట్లయినా అంటారు కదా బాలింత ఆకలి ఎక్కువ అట్లా అని. సో నేనైతే బాగా తినేదన్నప్పుడు ఇంకా కొంచెం వెయిట్ ఇంక్రీజ్ అవుతున్నాను అనమాట. ఇంకా ఇప్పుడు బాబుకి 1 year 9 months 10 months వచ్చే వరకు అయితే నేను ఏం వెయిట్ లాస్ అవ్వడానికి అయితే ట్రై చేయలేదన్నమాట. సో నేను ఎప్పుడైతే ఇంకా బాబుకి 10 months దాటిందో అప్పటి నుంచి కొంచెం తగ్గడానికి ట్రై చేశాను. సో నేనేం ఓన్గా అయితే ఏం ట్రై చేయలేదు, కానీ యూట్యూబ్లోనే సెర్చ్ చేశాను అనమాట ఏది బాగా వర్కౌట్ అయింది. చాలా మందికి ఏదైతే వర్కౌట్ అయిందో అది మనకు కూడా వర్కౌట్ అవుతుంది అన్న హోప్తో చాలా అయితే చూసాను వీడియోస్. కానీ ఎక్కువగా వర్కౌట్ అయినది అయితే నాకు ఒకటి అదేసి డ్రింక్ అనమాట. అండ్ దెన్ ఇంకొకటి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. సో నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కంప్లీట్గా 3 months అయితే చేశాను అనమాట. 3 monthsలో నేను చేసింది 3 months, ఎక్కువ అయితే చేయలేదు. సో కంప్లీట్ 3 monthsలో ఈ డ్రింక్ 1 month కూడా తాగలేదు. మంచిగానే వెయిట్ లాస్ అయ్యాను. అండ్ దెన్ 2 months బెంగళూరులో ఉన్నాను. ఆ బెంగళూరులో ఉన్నప్పుడు కూడా ఓన్లీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనమాట. సో ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటి అనేది. సో ఓన్లీ 16 hours తినాలి, 8 hours మాత్రమే మనం ఏమైనా తీసుకోవాల్సింది తీసుకుంటాం ఫుడ్. సో 16 hours ఓన్లీ వాటర్తో మాత్రమే ఉండాలి. సో నేను ఎలా చేసేదాన్ని అంటే ఇంట్లో అయినా సరే మామూలుగా అందరికి మనం బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 8 to 9 లోపు చేస్తాం కదా. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి వాళ్ళకైతే పెట్టేస్తాను. నేను సపరేట్గా అంటూ ఏం చేసుకోలేదు అనమాట. డైట్ అంటే కంప్లీట్ డైట్ అయితే ఏం లేను, కానీ నేనైతే వెయిట్ లాస్ చాలా అయ్యాను. సో ఇప్పుడు నా వెయిట్ 60 kgs, 70 kgs అనేది నేను 3 monthsలో అయితే తగ్గాను. ఇంకా ఫాలో అవుతే ఇంకా చాలా తగ్గిపోతానని అయితే హోప్ ఉండింది అనమాట. బట్ నేను ఇంకా స్టాప్ చేశాను ఎనఫ్ అని చెప్పి. సో నేనేమి ఎలా ఫాలో అయ్యాను అంటే ఫస్ట్ ఒక డ్రింక్, ఆ డ్రింక్ ఎలా చేస్తారు ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటా. అండ్ దెన్ నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. సో అది వచ్చేసి చెప్పాను కదా 9కి అందరూ టిఫిన్ చేస్తారు, నేను దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటా. సేమ్ టిఫిన్ అండి, నేను సపరేట్ గా డైట్ అయితే నాకంటూ ఏవి ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకోలేదు. సేమ్ ఫుడ్ 10:30 11కి తినేదన్నమాట, ఆల్మోస్ట్ 11. సో 11 అంటే తర్వాత 8 hours గ్యాప్ రావాలి. ఈ 8 hours గ్యాప్ లో కూడా మధ్యలో నాకు కాఫీ అలవాటు ఉంది కాబట్టి కాఫీ తాగుతా. ఓన్లీ వాటర్ కంటెంట్ మాత్రమే తీసుకోవాలన్నమాట. ఏదైనా డ్రింక్ తీసుకోవచ్చు, సో జ్యూసెస్ కానీ అలా. నేనైతే ఏం తీసుకోకుండా ఇంకా ఎక్కువ ఆకలైన రోజు అయితే కొంచెం ఏమైనా తీసుకుంటుంటే, ఎందుకంటే మన లైఫ్ అనేది 3 meals తోటి కంపల్సరీ ఫుల్ఫిల్ అయిపోయింది కదా, ఇంకా కంట్రోల్ అవ్వడం చాలా కష్టం. కానీ తగ్గాలి అన్న ఇంటెన్షన్ తో నేనైతే 2 meals ని పెట్టుకున్నా. సో 11కి అండ్ దెన్ ఈవినింగ్ 7 లోపు ఆర్ 8 లోపు తినేస్తాను అనమాట. సో ఒక్కొక్కసారి 9 hours గ్యాప్ కూడా వస్తుంది. నాకు ఆకలి దాన్ని బట్టి తింటాను అనమాట. మాక్సిమం 8 లోపు తినేసేదాన్ని అనమాట. సో ఇలా 3 months చేశాను. 3 months చేసేసరికి నేను ఆల్మోస్ట్ చెప్పాను కదా 67 నుంచి 60 kgs కి వచ్చేసాను. సో నాలో అసలు వెయిట్ లాస్ స్టార్ట్ అవ్వడానికి అవుతుంది అన్న హోప్ వచ్చింది అయితే ఒక డ్రింక్ అనమాట. సో ఆ డ్రింక్ నేను ఎలా చేస్తాననేది ఇప్పుడు చూపిస్తాను. సో కంపల్సరీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే మనం ఉంటే 100% వెయిట్ లాస్ అయితే పక్కా అవుతామన్న నాకు హోప్ వచ్చింది. సో ఇది ఒక థింగ్, మీరు ఫాలో అయితే ఖచ్చితంగా అవుతారు. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఒక డిటాక్సిక్ డ్రింక్ లాగా ఇది తయారు చేసుకుంటున్నాను కదా. సో దీనికి వచ్చేసి వాము, ఇది సోంపు అండ్ దెన్ జీరా. సో ఈ మూడింటిని కలిపి నేను పౌడర్ చేసుకొని ఎర్లీ మార్నింగే, సో వాటర్ ఏం లేకుండా జస్ట్ కంప్లీట్ బ్రష్ చేసిన తర్వాత ఎంటీ స్టమక్ తోటి తీసుకుంటే మాత్రం ఇది సో మనకి ఆటోమేటిక్ గా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాట్ మొత్తం కరగడానికి చాలా వర్కౌట్ అవుతుంది అనమాట ఇది. సో నాకు ఆ చేంజెస్ అనేది కనిపించాయి. సో అందుకని చెప్పి నేను 1 month అయితే కంపల్సరీ ఇది ఫాలో అయ్యాను.
సో 1 month తర్వాత ఇంకా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇంకా 3 months చేశాను. బెంగళూరుకి వెళ్ళిపోవడం వల్ల ఈ డ్రింక్ అయితే తాగలేకపోయాను అనమాట. సో నేను ఇప్పుడు ఎలా చేస్తాను అంటే నేను ఎలా ఫాలో అయ్యేదాన్ని అనేది మీకు మాత్రం షేర్ చేస్తాను, చూడండి. ఇలా అయితే నేను చూపించిన మూడింటిని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట. సో నేనైతే ఎక్కువ ఏం చేసుకోను, నాకు ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు ఒక 2 స్పూన్స్ వేసుకున్నా కూడా ఒక 3 to 4 days వస్తుంది అనమాట. సో వీక్లీ వన్స్ అలా చేసుకున్నాను నేను తాగిన రోజులు. సో ఇలా అయితే ఇప్పుడు నేను మీకు చూపించడానికైతే 2 స్పూన్స్ అయితే క్వాంటిటీ తీసుకున్నాను. సో మీ ఇష్టం, మీరు డైలీ ఎందుకు అని చెప్పి అయినా కూడా ఒక 50 to 50 grams అలా అయినా తీసుకొని విన్ని చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఈ 3 ఇంగ్రీడియంట్స్ని కలిపి మంచిగా రోస్ట్ చేయాలన్నమాట. అంటే కొంచెం ఆల్మోస్ట్ కలర్ చేంజ్ అవుతాయి. సో ఆ కలర్ చేంజ్ అయ్యే వరకు మనం సిమ్లో పెట్టుకొని మంచిగా రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని పౌడర్ చేసుకోవాలి. సో పౌడరు చాలా మెత్తగా చేసుకోవాలన్నమాట. సో కొంచెం బరకగా అలా ఉంటే మనం తాగలేము. ఎంత మెత్తగా చేసుకుంటే అంత మంచిగా డ్రింక్ అనేది ఉంటుంది. బట్ తాగాలంటే మాత్రం కొంచెం కష్టం అనమాట. కొంచెం వామిట్ సెషన్లో ఉంటుంది. ఫస్ట్ ఒక 2-3 days అలానే ఉంటుంది. నేనైతే కళ్ళు మూసుకొని గట్టిగా తాగేసేదాన్ని అనమాట. సో ఎందుకంటే కొంచెం స్మెల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఈ 3 కలిపి. సో కొంచెం వామిట్ సెషన్ అయితే కంపల్సరీ ఉంటుంది. నాకైతే ఇప్పుడు చేస్తుంటేనే కొంచెం వామిట్ వచ్చేలాగా ఉందన్నమాట. బట్ తప్పదు, ఇంకా తాగాలి. మనం ఒకటి కావాలి అంటే ఒకటి వదులుకోవాలి అంటారు కదా, అలా వెయిట్ లాస్ అవ్వాలి అంటే కొన్ని బేర్ చేయాలన్నమాట. సో ఇంకా నేనైతే తాగేసేదాన్ని అనమాట ఎలాగో అలాగా. సో ఇది ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలన్నమాట. సో నేను ఇలా పౌడర్ చేసుకున్న దాన్ని ఒక స్మాల్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఫ్రిడ్జ్లో అంతా ఏం అవసరం లేదు, బయట పెట్టుకున్నా కూడా ఏం అవ్వదు అసలు. ఈ పౌడరు మంచిగా రోస్ట్ చేసుకుంటే ఇలా కలర్ వచ్చింది, లేదు అంటే కొంచెం గ్రీన్గానే ఉండుద్ది అనమాట. 3 గ్రీన్ కలర్లోనే ఉంటాయి కాబట్టి అందుకే మంచిగా రోస్ట్ చేసుకోవాలి అని చెప్పేది నేను. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ని కలిపి ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత దాన్ని నేను ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటాను. అండ్ దెన్ స్టోర్ చేసుకున్న తర్వాత ఇంకా మార్నింగ్, సో చెప్పాను కదా ఎర్లీ మార్నింగే తాగాలి అని. సో వాటరు ఒక 2 glasses అలా తీసుకోవాలన్నమాట. ఇంత అనేం లేదు, బాగా మరిగించాలి. నేను చూపిస్తాను చూడండి ఎంతసేపు అంటే ఒక 20 to 25 minutes కంపల్సరీ అయితే వీటిని బాయిల్ చేయాలి అన్నమాట. మీరు ఎక్కువ వేసుకుంటారా తక్కువ వేసుకుంటారా అనేది మీ ఇష్టం. సో 1 spoon ఈజ్ ఎనఫ్ నాకు తెలిసి. సో మంచిగా వాటర్ ఒక 2 glasses వాటర్ తీసుకొని, ఏదైనా గ్లాస్తో ఒక 2 glass వాటర్ తీసుకొని ఒక స్పూన్ పౌడర్ వేసి మంచిగా బాయిల్ అవ్వాలి. అలా ఇలా కాదు. సో ఆల్మోస్ట్ కొన్ని వాటర్ అనేది తగ్గుతుంది అనమాట, క్వాంటిటీ మనం పోసిన దాంట్లో కొంచెం తగ్గుద్ది. అంతవరకు బాయిల్ చేయాలన్నమాట. ఆ తర్వాత ఇంకా వీటిని నేను వడగొట్టుకుంటున్నాను అనమాట. ఎందుకంటే అది అట్లే తాగినా ఏం కాదు, బట్ ఎంత మనం నున్నగా చేసుకున్నా కూడా కొంచెం అనేది బరకగా వస్తుంది కంపల్సరీ. అందుకని చెప్పి దీన్ని ఇట్లా వడగొట్టుకొని తర్వాత తాగొచ్చు అనమాట. సో మంచిగా రిజల్ట్స్ అయితే కంపల్సరీ ఉంటాయండి. సో నేనైతే ఇదైతే కంపల్సరీ ఫాలో అయ్యాను, మీరు కూడా ఫాలో అవ్వండి. ఇలా చేసుకున్న డ్రింక్ని కన్ఫామ్గా ఒక 2 months మాత్రం తాగాము అంటే పొట్ట కూడా చాలా తగ్గుద్ది. సో నేనైతే పొట్ట తగ్గడానికి అయితే ట్రై చేయలేదన్నమాట. దానికి కంపల్సరీ వర్కౌట్స్ చేయాలి. సో వర్కౌట్స్ చేసేంత టైం అయితే నాకు లేదు. సో ఇంకా నెక్స్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత కావాలంటే ప్లాన్ చేసుకుందాం ఒకేసారి రెండింటిని కలిపి అని చెప్పి నేను ఏం పెద్ద ప్లాన్ చేయలేదన్నమాట. సో ఈ డ్రింక్ని అయితే మార్నింగ్ సో పడిగడపన తాగితే మాత్రం కన్ఫామ్గా వెయిట్ లాస్ అవుతాం, నేను గ్యారంటీ. సో మీకు కావాలంటే రివ్యూస్ కూడా చూసుకోవచ్చు. చాలా మంది అంటే ఓల్డ్ పీపుల్ ఏదైనా ఫాలో అవుతున్నారంటే అది కన్ఫామ్గా వర్కౌట్ అవుతుందనే చెప్పచ్చు. సో నాకైతే ఇది చాలా బాగా వర్కౌట్ అయింది. సో మీరు ఈ ప్రాసెస్ వేరే యూట్యూబ్ ఛానల్స్లో కూడా చూడొచ్చు, బట్ నాకు వర్కౌట్ అయిందని మాత్రమే నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో నాకైతే వెయిట్ లాస్ నేను చాలా తగ్గాను. సో మీరు కూడా కంపల్సరీ ఫాలో అవ్వండి. సో నేను ఇంకా ఏమైనా నాకు తెలిసిన టిప్స్ ఉంటే మీతో కంపల్సరీ షేర్ చేసుకుంటాను. సో ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్, బాయ్.